సో ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. సో మంచి టాపిక్ ఇచ్చాడు దేవుడు. సో మనకి ఇప్పటికే అర్థమైంది కదా. దేవుడే అన్నాడు శ్రమలు రాకుండా అయితే ఉండవు, కానీ నేను జయించాను వాటన్నిటిని. సో మీరు కూడా జయించాలి అవన్నీ అని చెప్పాడు. సో ఏం లేదమ్మా, మన మైండ్ సెట్. నువ్వు ఎక్కువగా భయపడితే, నువ్వు ఎక్కువగా బాధపడితే నీకు ఎక్కువగా ఆ పోరాడే శక్తి తగ్గిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, ముందరికి ఎదుర్కో, ఏం కాదు, నేను ముందరికి వెళ్తానను. దేవుడు ద్వారాలు కూడా అలా ఓపెన్ చేస్తాడు. సో వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కానీ ఏది కూడా మనల్ని ముంచివేయదు, ఏది కూడా మనల్ని హాని చేయదు. సో యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్. అందుకే స్ట్రక్ కాకండి, ఎక్కడ కూడా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా స్ట్రక్ కాకండి, మూవ్ ఫార్వర్డ్ కాండి. సో నువ్వు దారిలో తోసుకుంటూ వెళ్ళాలి వీటన్నిటిని కూడా. సో కొంతమందికి హ్యాండిల్ చేసే విధానం తెలుసు కాబట్టి వాళ్ళు భయపడరు. హ్యాండిల్ చేసే విధానం తెలియనప్పుడే మనకు భయం వేస్తుంది. సో భయపడ్డప్పుడు మాత్రం మనకు దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతాం, దేవుడి మీద ఆ అపనమ్మకం వచ్చేస్తుంది. దేవుడు అపవాది ఈ భయాన్ని వాడుకుంటాడు, మన భయాన్ని వాడుకుంటాడు. సో భయపెట్టేవాడు దేవుడు కాదు. దేవుడు అన్ని విషయాలు, మీరు బైబిల్ మొత్తం చదవండి, ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే అంటాడు బైబిల్, మీరు భయపడకండి, భయపడకండి, భయపడకండి అని. ఆల్రెడీ నేను ఒక మెసేజ్ కూడా చెప్పాను భయపడకూడి అనే దాని మీద. సో అక్కడ చూస్తే ఒక 200 సార్లు ఉంటది భయపడకండి అని. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఒకటే చెప్తాడు, ఆ ముందటున్న యుద్ధాన్ని చూసి భయపడకు, నీ తరఫున నేను యుద్ధం చేస్తానంటాడు. ముందటున్న ఆ దండును చూసి భయపడకు, నేను నీ తరఫున యుద్ధం చేస్తానంటాడు. నీ శత్రువులను నీ ముందు నిలబడనీయకుండా నేను చేస్తానంటాడు. సో అందుకే దేవుడు ఎప్పుడైనా భయపడకూడదు అనే అష్యూరెన్స్ ఇస్తాడు. అయినా మనకు భయం వస్తుంది అంటే అది అపవాది పెట్టే తలంపు. అందుకే భయపడద్దు. ఎప్పుడైనా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి, స్ట్రాంగ్ గా మోటివేట్ అయి ఉండాలి, నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. చాలా మందికి ఎవరైనా అవమానపరిస్తే భయపడతారు. భయపడద్దండి. మనుషులు పెట్టే నిందలకు, మనుషులు పెట్టే అవమానాలకు నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు, ఎప్పుడు కూడా భయపడద్దు. సో వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడుకోనివ్వండి. సో వాళ్ళు నమ్ముతారు, నమ్ముకోనివ్వండి, పర్లేదు. నువ్వు తప్పు చేయనంత వరకు నీకు, నీ మనస్సాక్షికి, నీ ఆత్మకు, నీ అంతరాత్మకు, నీ దేవుడికి తెలిస్తే చాలు మనం ఏ తప్పు చేయలేదని. అందుకే అందుకే నువ్వు మనుషులు పెట్టే నిందలకు భయపడకు, అది ఏమి నిన్ను హాని చేయదు. మనుషులు పెట్టే అవమానాలకు భయపడకు, అది ఏది నీకు హాని చేయదు. సో మనుషులు పెట్టే ఇరుకులకు, ఇబ్బందులకు నువ్వు భయపడకు, ఏది నిన్ను హాని చేయదు. నీకు వచ్చే శ్రమలు, పోరాటాలకు ఇబ్బంది పడకు, ఏది నీకు హాని చేయదు. ఎందుకంటే నీ దగ్గర ప్రార్థన అనే ఒక ఆయుధం ఉంది, ఎందుకంటే నీ దగ్గర వాక్యం అనే ఒక ఆయుధం ఉంది, ఎందుకంటే నీ దగ్గర విశ్వాసం అనే ఒక ఆయుధం ఉంది. ఈ ఆయుధాలు పట్టుకొని మనం పోరాడాలి, ఈ ఆయుధాలు పట్టుకొని మనం జీవిత పోరాటాన్ని సాగించాలి. అర్థమవుతుందా అండి? స్ట్రాంగ్ గా ఉండండి, బీ స్ట్రాంగ్ ఆల్వేస్, బీ కరేజియస్ ఆల్వేస్. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఛాలెంజ్ లాగా తీసుకోండి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా దాన్ని ఒక ఒక ఏంటిది, ఒక లర్నింగ్ లాగా తీసుకోండి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అదొక క్వశ్చన్ పేపర్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే క్వశ్చన్ పేపర్ లాగా తీసుకోండి. అంతేకాని హౌ టు హ్యాండిల్ అనేది ఆలోచించండి, సొల్యూషన్ గురించి ఆలోచించండి, ప్రాబ్లం గురించి ఆలోచించకండి. అయ్యో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అయ్యో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కాదు, అవును ఈ ప్రాబ్లం వచ్చింది, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, నా దగ్గర సొల్యూషన్ ఏముంది అన్నట్టుగా ఆలోచించి ముందడికి వెళ్ళండి. అంతేగాని భయపడితే, బాధపడితే, దిగులు పడితే, చింతిస్తే ఏది కూడా మూవ్ కాదండి. నువ్వు ధైర్యంగా ముందడికి ఎదుర్కొన్నప్పుడే అన్ని నీకు ఫేవర్ అవుతాయి. నీ నేచర్ నీకు ఫేవర్ అవుతుంది, దేవుడు నీకు ఫేవర్ అవుతాడు. అర్థమవుతుందా అండి? మానవ శక్తికి అతీతంగా నిలబడే శక్తి భూలోకంలో లేదు. మానవుడికి అంత పవర్ ఇచ్చేశాడు దేవుడు, మానవుడికి అంత శక్తిని ఇచ్చేశాడు దేవుడు. మన శక్తి ముందు అపవాది శక్తి నిలబడదండి, గుర్తు పెట్టుకోండి. చాలా మంది అపవాదికి భయపడతారు, భయపడకండి. సో మన శక్తి ముందు అపవాది శక్తులు భయపడదు. నీ మనోసంకల్పం బలంగా ఉంటే ఏదైనా దేవుడే దిగి వస్తాడు, అలా ఉంటది. మొత్తం నీకు నేచర్ అంతా నీకు ఫేవర్ అవుతుంది. సో అందుకే ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. సో 14 యోహాను 14 అధ్యాయం 27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూసారా, యేసుప్రభు వారు మనందరికీ శాంతినిచ్చి వెళ్ళాడట. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో దేవుడు నిమ్మలపరుస్తాడండి. మన ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలు అన్నిటిని కూడా శాంతి పరుస్తాడు, నెమ్మది పరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో అయితే శాంతి లేదు, నిజంగా చెప్తున్నా. ఈ లోకమంతా అపవిత్రత, ఈ లోకమంతా అబద్ధము, ఈ లోకమంతా అజ్ఞానము, ఈ లోకమంతా చీకటి.
సో నువ్వు ఈ లోకంతో నడిచినప్పుడు నీకు శాంతి రాదు. నువ్వు యేసయ్యతో నడువు, శాంతి వస్తుంది. యేసయ్యతో కూర్చో, నీకు శాంతిని వస్తుంది. నేను దేవుని నమ్ముకున్నాక నాకు ఇచ్చిన మొట్టమొదటి ఫలం ఏంటిదంటే దీర్ఘశాంతం. శాంతాన్ని ఇచ్చేశాడు, ఒక అష్యూరెన్స్ ఇచ్చేశాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చేశాడు. ఎలా ఉంటదంటే ఏదున్నా నా దేవుడు ఉన్నాడులే, చూసుకుంటానులే, తల్లి విడిచిన తండ్రి మార్చిన ఆయన మరవడు అన్నాడు కదా. సో ఎవరికి బాధ్యత ఉన్నా బరువు ఉన్నా ఆయనకు మాత్రం మనం బరువు కాదు. మన తల్లిదండ్రులకు కూడా మనం బరువు కావచ్చు ఒక సందర్భంలో, మన తోడబుట్టినలకు మనం బరువు కావచ్చు ఒక సందర్భంలో, మన కుటుంబ సభ్యులకు మనం బరువు కావచ్చు ఒక సందర్భంలో. కానీ యేసయ్యకు మనం ఎప్పుడు కూడా బరువు కాదు. మనం ఎప్పుడు కూడా బరువు కాము యేసయ్యకు. ఆయన ఎట్లాగైనా మనల్ని ఆదుకుంటాడు, ఎలాగైనా మనల్ని పోషిస్తాడు, ఎలాగైనా మనల్ని కాపాడుకుంటాడు. సో అందుకే మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకండి. సో నువ్వు దేవుడితో కూర్చో, నీకు ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సో మనకి ఇవన్నీ భయాలు ఎప్పుడు వస్తాయి తెలుసా అండి? నువ్వు దేవుళ్ళో లేనప్పుడు భయాలు వస్తాయి. నువ్వు దేవుళ్ళో నిలకడగా లేనప్పుడు భయాలు వస్తాయి. నువ్వు దేవుడితో నిలకడగా ఉండనప్పుడు భయం వస్తుంది. విశ్వాసంలో నిలకడగా లేనప్పుడు భయం వస్తుంది. శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసం లేనప్పుడే ఆ భయము, ఆందోళన, చింత, కలవరము ఇవన్నీ కూడా వస్తాయి. సో అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి వరీ కాకండి. ఎవరైనా మిమ్మల్ని నిందేసినా వరీ కాకండి. మీ గురించి వెనకాల చెడుగా మాట్లాడినా వరీ కాకండి. మిమ్మల్ని తిట్టినా వరీ కాకండి. మిమ్మల్ని నలుగురిలో పెట్టి మీ గురించి చెడుగా మాట్లాడినా మీరు భయపడకండి. దేనికి భయపడద్దు. ఏది కూడా నిన్ను హాని చేయలేదు. సో నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఛాలెంజ్ గా తీసుకొని ముందరికి నడుస్తూనే ఉండు. అందుకే కనెక్ట్ విత్ గాడ్. నేను ఎప్పుడు అదే చెప్తాను, దేవుడితో సత్సంబంధం కలిగి ఉండండి. నీ శ్రమలు ఎన్నున్నా కూడా దేవుడితో సత్సంబంధం కలిగి ఉండండి. నీ పోరాటాలు ఏమున్నా దేవుడితో సంబంధం కలిగి ఉండండి. అదే అన్నిటికీ సమాధానము, అదే అన్నిటికీ నిమ్మలము అండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు అన్ని సమస్యలు ఉన్నాయా? నేను ఒకటే చెప్తాను, స్పెండ్ టైం విత్ గాడ్, అంతే. ఇంకేమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ సమస్యల మీద నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. ఆ సమస్యలను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడితో కూర్చో చాలు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతుకు చాలు. ఆయనతో కనిపెట్టుకొని ఉండు చాలు. ఆయనతో కనెక్ట్ అయి ఉండు చాలు. ఆయనతో సింక్ అయి ఉండు చాలు. ఇవే మీకు అన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. ఏవనగా నా నామమును దయలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. చూసారా అండి, మార్కు సువార్త 16:17 నేను ఎందుకు ఈ వచనాన్ని తీసానంటే, దేవుడి నామమున మనం దయ్యములను వెళ్ళగొడతామంట. చూసారండి, నువ్వు దయాలకు భయపడవు కాదు, అవే నిన్ను వాటికే నువ్వు అవే నీకు భయపడతాయి, నువ్వే వెళ్ళగొడతావట. చూసావరా, నా నామం నా దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. అంటే నువ్వు అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. వాడిని వెళ్ళగొట్టే అధికారం నీ దగ్గర ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ దయ్యం అంటే నీ ఆర్థిక సమస్యలు అనుకో, కుటుంబ సమస్యలు అనుకో, అపవిత్రం అనుకో, అపరిశుద్ధతం అనుకో, అపవిత్రత అనుకో, ఇంకేదైనా అనుకో. సో ఇక్కడ సాదృశ్యం లాగా తీసుకో. సో నేను ఏదైతే ఇబ్బంది పెడుతుందో, సో దాన్ని వెళ్ళగొట్టే శక్తి నీకు ఇచ్చేసాడు దేవుడు. అర్థమవుతుందా అండి? సో అందుకే మీరందరూ కూడా వీక్ గా ఉండకండి. కమాండ్ చేయండి, ప్రార్థనలో గద్దించండి, ప్రార్థనలో గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు నాకు దేవుడు ఏ శక్తి ఇచ్చాడో మీకు కూడా అదే శక్తిని ఇచ్చాడు. సో మీ లోపల కూడా ఇండివిజువల్ పవర్ ఉందండి. దేవుడు పక్షపాతి కాదు. సో దేవుడు మీకు కూడా శక్తిని ఇచ్చేసాడు. మీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని వెళ్ళగొట్టే శక్తి మీకు కూడా ఉంది, అందరికి ఉంది, మనందరికి ఉంది. కమాండ్ చేయడం అంతే, నోరుతోటి పలకడమే, నోటితోటి ప్రవచించడమే. సో ఇప్పుడు మనందరం అపవాదికి భయపడుతున్నాం కదా. సో వాడికి భయపడతారు కదా చాలా మంది, దయ్యాలకు అని, ఆ డార్క్నెస్ అని భయపడతారు కదా. భయపడద్దు, అది ఏది మనల్ని ఏమి చేయదు. ఎందుకంటే నీకే అధికారం ఇస్తున్నాను. నా నామాన్ని వాడు, దాన్ని వెళ్ళగొట్టు అంటున్నాడు. అర్థమవుతుందా? దాన్ని వెళ్ళగొట్టే శక్తిని మనకిచ్చాడు, దాన్ని వెళ్ళగొట్టే బలాన్ని మనకిచ్చాడు. నీ రోగాన్ని వెళ్ళగొట్టే శక్తి నీ లోపలనే ఉంది. నువ్వు ఒక్కసారి కమెంట్ చెయ్యి, యేసు నామంలో నాకున్న సకల రోగాలు బయటికి వెళ్ళిపోను గాక అని వెళ్ళగొట్టేసాయి. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు నా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోను గాక, ఆమేన్, వెళ్ళగొట్టేసాయి. సో చూసారా, నీకు అధికారం ఉంది. అధికారంతో నువ్వు మాట్లాడు, అధికారంతో నువ్వు ప్రవర్తించు, అధికారంతో నువ్వు పలుకు, ఒక మాట పలుకు, ఒక మాట గద్దించు, అది వెళ్ళిపోతుంది. సో చూసారా, నీకు అథారిటీ ఇచ్చేసాను అంటున్నాడు. సో నువ్వు దయానికి భయపడితే ఎలా? అర్థమవుతుందా? ఆ అపవాది ఏమి హాని చేయడండి, నువ్వే అపవాదికి హానికరంగా మారాలి.
అర్థమవుతుందా? మనమే అపవాదికి హానికరంగా మారాలి. ఎందుకంటే నీకు ఆ పవర్ ఇచ్చేశాడు. వాటిని వాడు నిన్ను ఎల్లగొట్టే శక్తి కాదు, నీకే వాడిని ఎల్లగొట్టే శక్తిని దేవుడు ఇచ్చేశాడు నామమున. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ భూలోకంలో నీకు అన్ని శక్తులను ఇచ్చేశాడు దేవుడు. కానీ భయం వల్ల మనం వాడలేకపోతున్నాము. భయం వల్ల మనం వాడలేకపోతున్నాం. సో కమాండ్ చేయండి. నీ ఇంట్లో ఏదైనా డార్క్నెస్ కనిపించిందా? కమాండ్ చేయండి, భయపడకండి. నీ కుటుంబంలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా? కమాండ్ చేయండి, భయపడకండి, గద్దించండి. ఇప్పుడు యేసుప్రభు వారు ఒకటే అంటాడు, ప్రార్థన చేస్తాడా అంటే చేయడు. యేసుప్రభు వారు శిష్యులను తీసుకెళ్తాడు. సముద్రంలో అలలు వస్తాయి, పైకి లేస్తాయి, పైకి లేస్తాయి. శిష్యులందరూ ఏసయ్య మేము మునిగిపోతున్నాం లే అంటాడు. ఏసయ్య లేచి చూసారు, కలలు ఇలా ఉంటాయి. ఒకటే అంటాడు నోటితోటి, నువ్వు నిమ్మలించు అంటాడు. ఈ అలల నువ్వు తగ్గిపో అంటాడు. ఈ అలలు నిమ్మలించు అంటాడు. అంటే ఒక అథారిటీతో ఒక వాక్యాన్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు అది నిమ్మలం అవుతుంది. అప్పుడు అందరు శిష్యులందరూ కూడా ఏమవుతారు? షాక్ అవుతారు. షాక్ అయిపోయి, అరే ఈయనెవరు? ఈ సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఎందుకంటే ఆయనకు అథారిటీ ఉంది. సో ఆ అథారిటీ కూడా మనకి ఇచ్చేసాడు అండి. ఆ అథారిటీని కూడా మనకి ఇచ్చేసాడు. అందుకే నువ్వు అపవాదికి భయపడకు, అది నిన్నేం చేయదు. నిన్ను చూసేవాడు భయపడతాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళగొడతావు అంటున్నాడు. వెళ్ళగొట్టండి. మీ ప్రార్థనలో వాటన్నిటిని వెళ్ళగొట్టండి. మీ డార్క్నెస్ ని వెళ్ళగొట్టండి. మీ ప్రార్థనలో మీ ఆర్థిక సమస్యలను వెళ్ళగొట్టండి. కుటుంబ సమస్యలను వెళ్ళగొట్టండి. నీకు ఆర్థిక సమస్యలు వచ్చాయా? భయపడకు, వెళ్ళగొట్టు. ప్రార్థనలో యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను కాక. ఆమేన్. చాలు, పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఒక్క మాట పవర్ గా పనిచేస్తుంది. నీకు బాడీలో పెయిన్ ఉంది, కడుపు నొప్పి ఉంది, యేసు నామంలో నా కడుపు నొప్పి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చాలు, నీకు ఆ అధికారం ఉంది. దేవుడు ఇచ్చేశాడు నీకు అధికారం. ఆ కడుపు నొప్పి భయపడకు. నువ్వు ప్రార్థించు, అది కడుపు నొప్పి జయించే శక్తి నీకు వస్తుంది. నువ్వు ప్రార్థించు, కమాండ్ చేయి, నీ ఆర్థిక సమస్యల మీద నీకు విజయం వస్తుంది. ఎందుకంటే గాడ్ గివెన్ యూ పవర్. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి ఇన్బిల్డ్ పవర్ ఇచ్చేసాడు దేవుడు. అది వాడాలి, అది యూజ్ చేయాలి. నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలో అది గ్రహించి వాడడం మొదలు పెట్టాను. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మీ కళ్ళ ముందే దేవుడు చేశాడు. మీ కళ్ళ ముందే మీరు చూశారు కదా, మీ జీవితాలలో కూడా చూశాడు కదా. సో నథింగ్ ఎల్. ఎందుకంటే ఫెయిత్ తోటి వాడుతున్నాను, ఫెయిత్ తో వాడుతున్నాను, డౌట్ లేకుండా వాడుతున్నాను. సో మీలో కూడా ఎవరికైనా జబ్బు వస్తే ఐ కమాండ్ ఫీవర్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాడీ. ఎందుకంటే అథారిటీ ఇచ్చేసాడు దేవుడు. సో మీరు కూడా ఐ కమాండ్ ఫీవర్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బాడీ అంటే వచ్చేస్తుంది. అది అర్థమవుతుందా అండి? సో అందుకే ఏది నిన్ను హాని చేయదు. ఆ జ్వరము నిన్ను హాని చేయదు, ఆర్థిక సమస్యలు నీకు హాని చేయదు. ఎప్పుడు హాని చేస్తా అంటే నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు కమాండ్ చేయకపోతే, నువ్వు వాటి గురించి ప్రవచించకపోతే, అప్పుడు నీకు హాని చేస్తాయి. అప్పటిదాకా నీ దగ్గర ప్రార్థన శక్తి ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన శక్తి ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థనలో వీక్ ఉన్నప్పుడే నీకు భయం వస్తుంది. సో డోంట్ వరీ ఎనీథింగ్. ఎందుకంటే ప్రేయర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వీపెన్. నీకు కళ్ళ ముందు కనపడదు, కానీ నీ ఆత్మలోకంలో ఎన్నో యుద్ధాలు ఆగిపోతాయి. నువ్వు ప్రార్థిస్తే నీ ఆత్మలోకంలో ఎన్నో అటాక్స్ తిరిగి వెళ్ళిపోతాయి. మనము ఒక 2-3 గంటలు ఘనంగా ప్రార్థించామా, ఆ యొక్క హెల్ మొత్తం షేక్ అయిపోతుంది, గడగడలా ఆడిపోతుంది. అంత పవర్ ఉంటది ప్రార్థనకు. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు. వెనెవర్ యూ నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రజెన్స్. సో నువ్వు ఎప్పుడైతే నీల్ డౌన్ అవుతావో అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటదండి. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడు దేవుడి యొక్క సన్నిధం నీ దగ్గర ఉంటది. దేవుడి యొక్క సన్నిధానం ఉంటది. కాబట్టి నా నామం నా దయ్యములను వెళ్ళగొట్టుదురు. సో నువ్వే వెళ్ళగొడతావు, అవి నిన్ను వెళ్ళగొట్టడం కాదు. ఎందుకు చెప్తున్నానంటే గ్రహించండి, ధైర్యంగా ఉండండి, దేనికి భయపడకండి. పాములను ఎత్తు పట్టుకొందురు, మరణకరణమైంది అది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. నీకున్న రోగానికి నువ్వు భయపడుతున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థిస్తే ఇతరుల రోగాలను కూడా తీసేస్తా అంటున్నాడు. అర్థమవుతుందా? రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని. అయ్యో ఈ బీపీ ఉందని బాధపడుతున్నావు, కానీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఆ బీపీని ఎల్లగొట్టే అథారిటీ ఇచ్చాడు. ఆ క్యాన్సర్ ని ఎల్లగొట్టే అథారిటీని ఇచ్చాడు. నీకు రోగం ఉన్నదని బాధపడుతున్నావు, కానీ ఆ రోగాన్ని ఎల్లగొట్టే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము మనకుంది, రోగులను స్వస్థత పరిచే అధికారము మనకుంది. యూజ్ ఇట్.
సో అయ్యో నాకు రోగం వచ్చింది నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ రోగాన్ని వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చాను అంటున్నాడు. అయ్యో దయ్యాలున్నాయి అపవాది ఉన్నాడని నువ్వు భయపడుతున్నావు. వాటిని వెళ్ళగొట్టే అధికారాన్ని నేను నీకు ఇచ్చానని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, వీ హ్యావ్ అథారిటీ పీపుల్. వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద స్పిరిచువల్ రిలీమ్. ఈ భూలోకంలో ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ స్పిరిచువల్ రిలీమ్. అంటే ఆత్మలోకంలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అండి మనందరం. సో అందుకే నువ్వు ఆ రోగం వచ్చిందని భయపడుతున్నావు, కానీ దేవుడు నీకు ఆ రోగాన్ని వెళ్ళగొట్టే శక్తిని ఇచ్చేశాడు, ఆ రోగాన్ని వెళ్ళగొట్టే బలాన్ని ఇచ్చేశాడు, ఆ రోగాన్ని స్వస్థతపరిచే ఆ అథారిటీని నీకు ఇచ్చేశాడు. నువ్వు దయ్యాలున్నాయని భయపడుతున్నావు, ఆ దయ్యాలను వెళ్ళగొట్టే అథారిటీ నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఆ రోగము అడ్డుగా ఉందా? ఇప్పుడు చెప్పండి, ఆ దయ్యము నీకు అడ్డుగా ఉందా? అయితే నువ్వు యూజ్ చేయి, మౌత్ తోటి ఒక కన్ఫెస్ చేయి, ఒక మాట మాట్లాడు, అవి వెళ్ళిపోతాయి. నామాన్ని యూజ్ చేయండి, యేసయ్య నామాన్ని యూజ్ చేయండి. కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో అందుకే నువ్వు రోగానికి భయపడకు, నీకు ఉన్న ఆర్థిక సమస్యలకు భయపడకు, ఇబ్బందులకు భయపడకు. కమాండ్ చేయి వాక్యము, ఒక విశ్వాసంతో ఒక మాట రిలీజ్ చేయి, అది ఏది కూడా నిన్ను హాని చేయదు. సో అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను. సో రివల్యూషన్ 12th చాప్టర్ 7th వర్స్, పరలోకంలో ఒక యుద్ధము జరిగిందట. మికాయేలు అంటే మైకేల్ అనే దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా పరలోకంలో యుద్ధము జరిగింది. దేవదూతలకును ఘట సర్పము అంటే అపవాదితోటి యుద్ధము జరిగింది. సో జరిగినప్పుడు ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. సో చూసారా, అపవాదికి గెలిచే శక్తి లేదు. దేవదూతలను గెలిచే శక్తి, మానవుణ్ణి గెలిచే శక్తి అపవాదికి లేదు. వాళ్ళు పరలోకం నుండి కిందికి తోయబడ్డారట. అందుకే కిందికి తోయబడ్డ ఆ అపవాది గురించి నువ్వు ఆలోచించమాక, కిందికి తోయబడ్డ అపవాది గురించి నువ్వు భయపడమాక. అర్థమవుతుందా అండి? వాళ్ళకు స్థానం లేదు, భూలోకంలో స్థానం లేదు, అపవాదికి పరలోకంలో స్థానం లేదు. ఎందుకంటే చాలా మంది భయపడతారు, అపవాది శోధన ఏమి కాదు, నువ్వు ఎక్కువగా తీసుకుంటున్నావు, వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలు నీ లైఫ్ లో వాడు లేనని అనుకో, ఎందుకంటే వాడు ఓడిపోయాడు ఆల్రెడీ. మన ముందు అపవాది ఓడిపోయాడు, వాడు పెట్టే ఆర్థిక సమస్యల ముందు అవి ఓడిపోయాయి. అపవాది మా అంటే ఏం చేస్తాడు? ఆర్థిక సమస్యలను తీసుకొస్తాడు, కుటుంబ సమస్యలను తీసుకొస్తాడు, నీ పిల్లలను చదవకుండా ఆపివేస్తాడు, లేకపోతే నువ్వు వెళ్తుంటే వస్తుంటే ఇరుకు ఇబ్బంది పెడుతుంటా అంటాడు. సో వీటన్నిటిని జయించే శక్తి మనకి ఇచ్చేశాడు దేవుడు. ఎందుకంటే దేవదూతల ద్వారా ఆ అపవాది శక్తులన్నీ కూడా ఓడిపోయాయి. వాడు పైనుంచి కిందికి తోసేయబడ్డాడు, అంటే వాడు పవర్లెస్ అయిపోయాడు. ఇప్పుడు అపవాదికి ఎలాంటి పవర్ లేదండి, దేవదూతల మీద పవర్ లేదు, మన మీద కూడా పవర్ లేదు. సో కానీ భయం వల్ల అపవాదికి నువ్వు జుట్టు వాడి చేతిలో ఇస్తున్నట్టు వారికి ఇక స్థలము లేకపోయాను, వాళ్ళు నిలబడలేని ప్లేస్ లో వాళ్ళు పడిపోయారు. పడిపోయిన వాడి గురించి మనం భయపడతామని భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే దేవుడు నీకు ఒక అతీతమైన శక్తిని ఇచ్చాడు, ఆ అపవాదిని జయించే శక్తి నీ లోపలనే పెట్టాడు, ఆ కమాండ్ చేసే శక్తిని నీ లోపలనే పెట్టాడు, ఆ గద్దిచ్చే శక్తిని, ఆ రిబ్యూక్ చేసే శక్తిని దేవుడు నీ లోపలనే పెట్టాడు. రిబ్యూక్ చేయి, కమాండ్ చేయి, రిలీజ్ చేయి, వర్డ్ని రిలీజ్ చేయి. అందుకే ఎవరు భయపడకండి. అపవాది ఆల్రెడీ పడిపోయాడు, అపవాది ఆల్రెడీ ఓడిపోయాడు, అపవాది ఆల్రెడీ ఏంటిది నిలబడలేకపోయాడు. పరలోకంలో భూలోకంలో తోసివేయబడ్డ వాడి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నిక లేనివాడు అపవాదేవుడు, ఎన్నిక లేనివాడు అపవాదేవుడు, శక్తిహీనుడు. చూసారా, ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. ఇప్పుడు నీ మీద కూడా ఎన్నో యుద్ధాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వచ్చినా ఏవి కూడా నీ మీద గెలవండి. గుర్తు పెట్టుకోండి, నిన్ను ఏది కూడా గెలవదు, నువ్వే వాటిని గెలుస్తావు. నిన్ను ఏది జయించదు, నువ్వే వాటిని జయిస్తావు. నీ ఆర్థిక సమస్యలను జయించే శక్తి నీ లోపలనే ఉంది, నీ కుటుంబ సమస్యలను జయించే శక్తి నీ లోపలనే ఉంది. ఎందుకంటే అపవాదిని జయించే శక్తి నీ లోపలనే ఉంది. అపవాది అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇవన్నీ కూడా అపవాది పెట్టే శోధనలు. వీటన్నిటిని జయించే శక్తి నీకుంది. భయపడకు. ఆల్రెడీ పడిపోయిన వాడి గురించి భయపడకు, ఆల్రెడీ ఓడిపోయిన వాడి గురించి భయపడకు, ఆల్రెడీ ఫెయిల్యూర్ లో ఉన్న వాడి గురించి భయపడకు. సో అపవాది ఫెయిల్యూర్ గాయ్, ఈజ్ ఎ ఫెయిల్యూర్ గాయ్. సో స్థానం లేక కూలిపోయిన వాడు, ఆ కూలిపోయిన వాడి గురించి నువ్వు భయపడితేలా, ఆ కూలిపోయిన వాడి గురించి కుప్ప కూలిపోతేలా? ఎందుకంటే వాడిని జయించే శక్తి నీ లోపల దేవుడు పెట్టాడు. వాడు నీ ముందు గెలవలేడు, గుర్తు పెట్టుకోండి.
నీ సమస్యలు ఏవి కూడా నీ ముందు గెలవలేదు. అందుకే కమాండ్ చేయండి, ప్రార్థించడం నేర్చుకోండి, గట్టిగా ప్రార్థించడం నేర్చుకోండి, వర్డ్స్ రిలీజ్ చేయడం ప్రార్థించండి. మన ప్రార్థనలో ఒక వర్డ్ రిలీజ్ చేస్తే ఒక AK-47 గన్ కాల్చినట్టుగా ఉండాలి. మన ప్రార్థనలో ఒక వర్డ్ రిలీజ్ చేస్తే ఒక బాణం వేసినట్టుగా ఉండాలి. అలా వెళ్ళి తాకిపోతాయి అవన్నీ కూడా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను సైతాని అగు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూసారా, నీకు ఏది హాని చేయదండి, గుర్తు పెట్టుకోండి. ఆ అపవాది శక్తులు హాని చేయదు. ఎందుకంటే అపవాది పవర్లెస్. మీరు అనవసరంగా పవర్ ఇస్తున్నారు. అసలు నీ లైఫ్ లోనే లేడనుకో, నీ లైఫ్ లోనే వాడు లేడనుకో, వాడికి అసలు శక్తే లేదనుకో. ఇక్కడ చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు మనల్ని మోసపురుస్తున్నాడు, భయపెడుతున్నాడు. అపవాది యొక్క సాతాను పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడను. చూసారా, పడద్రోయబడ్డది అంటే బలహీనులు పడద్రోయబడతారు, శక్తిహీనులు పడద్రోయబడతారు. అది భూమి మీద పడద్రోయబడేను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. చూసారా అండి. సో పవర్లెస్ ఎనిమీ ఈజ్ ద పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు ఎనిమీ పవర్లెస్ గా ఉన్నాడు, పడిపోయాడు, శక్తిహీనుడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. సో అలాంటి వాడి గురించి నువ్వు భయపడితేలా, అలాంటి వాడి గురించి నువ్వు హాని చేస్తాడని దిగులు పడితేలా. ఎందుకంటే ఈ భయం వల్ల నువ్వు దేవశక్తిని పొందుకోలేవు. ఈ భయం వల్ల నువ్వు అపవాదికి ఏమవుతున్నట్టు, బలాన్ని ఇస్తున్నట్టు. ఇప్పుడు ఒక బలహీనుని చూసి నువ్వు భయపడ్డావు అనుకో, వాడు బలాన్ని చూపించడం మొదలు పెడతాడు. అదే ఒక బలవంతుని కూడా చూసి నువ్వు భయపడలేదు అనుకో, వాడు నీ ముందు తగ్గిపోతాడు. అంతే కదా అండి. ఒక అథారిటీ ఉన్న పీపుల్, ఒక సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కావచ్చు, చూసినప్పుడు అందరూ భయపడతారు. ఇప్పుడు ఆ అధికారే నీకు భయపడ్డాడు అనుకో, నువ్వు భయపడతావు. ఇప్పుడు చాలా మంది దొంగలు పోలీసు వాళ్ళని చూసి భయపడతారు. ఇప్పుడు ఆ పోలీసే దొంగను చూసి భయపడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? సో పవర్లెస్ అయిపోతుంది. సో అలాగే మనం ఈ అపవాది దొంగ, సో నువ్వు ఒక పోలీస్ లాగా ఉండు. అపవాది పవర్లెస్, నువ్వు పవర్ఫుల్ లాగా ఉండు. అపవాది పడదోయబడ్డాడు, నువ్వు నిలబెట్టబడ్డావు, నువ్వు యేసయ్య చేత నిలబెట్టబడ్డావు. అపవాది తోసివేయబడ్డాడు. చూసారా, వాడు ఏమీ హాని చేయడండి. చాలా మంది బాధపడుతుంటా అంటారు, అయ్యో అపవాది శోధిస్తున్నాడు. ఏం కాదు, నీకోలా శోధన వచ్చిందా, యేసు నామంలో ఈ శోధన వెళ్ళిపోను కాక, ఆమేన్. యేసు నామంలో అపవాది పెడుతున్న శోధనలన్నీ కూడా వెళ్ళిపోను కాక, ఆమేన్. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వాడు ఆల్రెడీ పడిపోయాడు కదా, ఆల్రెడీ పవర్లెస్ అయిపోయాడు కదా, ఆల్రెడీ స్ట్రెంగ్త్ లో వీక్ అయ్యాడు కదా, వాడి పవర్ లో వీక్ అయ్యాడు కదా. బట్ నువ్వు వీక్ కావద్దు. అందుకే నేను చెప్తాను, వెన్ యు ఆర్ బికమ్ ఏ స్ట్రాంగర్, యువర్ సిచ్యువేషన్స్ ఆర్ బికమ్ ఏ వీకర్. వెన్ యు ఆర్ బికమ్ ఏ వీకర్, యువర్ సిచ్యువేషన్స్ ఆర్ బికమ్ ఏ స్ట్రాంగర్. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నీ శత్రువు వీక్ అయిపోతాడు. నువ్వు వీక్ అయ్యావనుకో, నీ శత్రువు స్ట్రాంగ్ అయిపోతాడు. అందుకే డోంట్ బి వీక్. ఎందుకంటే ఆల్రెడీ అపవాది వీక్ అయిపోయాడు, అపవాది ఆల్రెడీ పవర్లెస్ అయిపోయాడు. సో వాడు ఏమి నిన్ను చేయడు, నిన్నేమి కూడా చేయడు. ఏంటిది, మోసపుచ్చడానికి వస్తాడు కానీ ఏది చేయడు. అందుకే మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, మీ నోట్లోనే పవర్ ఉందండి. ఆ పవర్ వాడండి, ఆ పవర్ వాడండి. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నువ్వు దయ్యాలకు భయపడుతున్నావు, కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు దయ్యాలను నువ్వే వెళ్ళగొడతావు అంటున్నాడు. నువ్వు ఆ రోగానికి భయపడుతున్నావు, కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు ఆ రోగులను స్వస్థత పరుస్తావు అంటున్నాడు. సో అంత అథారిటీ మనకు ఉన్నప్పుడు, అంత పవర్ మనకి ఇచ్చినప్పుడు, నువ్వెందుకు భయపడడం, నువ్వెందుకు దిగులు పడడం, నువ్వెందుకు ఎందుకు ఆ పవర్లెస్ సైతాన్ గురించి ఎందుకు నువ్వు ఆలోచించడం? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, సైతాన్ ఈజ్ ఆల్రెడీ పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అతడు పడద్రోయపడ్డాడు. ది ఎనిమీ ఈజ్ ఆల్వేస్ బి పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రేయర్. అర్థమవుతుందా? నీ ప్రేయర్ ముందు ఎప్పుడు కూడా అపవాది పవర్లెస్సే. నిన్ను ఏమీ చేయలేడు. అందుకే నీ సమస్యలను ఎత్తిపట్టి ప్రార్థించు, నీ సమస్యలను వెళ్ళిపోవాలని కమాండ్ చేసి ప్రార్థించు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో డోంట్ బి అఫ్రేడ్, దేని గురించి భయపడకండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. చూసారా అండి? సో దెర్ ఈస్ నథింగ్ విల్ హర్ట్ యు. ఆ మరణము నిన్నేం చేయదు, ఆ రోగము నిన్నేమి చేయదు. సో ఆ యొక్క బలహీనతలు నేనేం చేయవు, ఆ శ్రమలు ఇవన్నీ ఏం చేయబడవు. ఎందుకంటే అన్ని పడద్రోయబడ్డాయి. నీ ముందు అన్ని ఫెయిల్యూర్లే, గుర్తు పెట్టుకోండి.
నీ ఆర్థిక సమస్యలు నీ ముందు ఫెయిల్యూరే, నీ కుటుంబ సమస్యలు నీ ముందు ఫెయిల్యూర్లే, నీ పిల్లల చదువు ఏమైనా ఇబ్బంది ఉందా, నీ ముందు ఫెయిల్యూరే, నీకు ఫైనాన్స్ ప్రాబ్లమా, నీ ముందు ఫెయిల్యూరే, నీ ముందు అన్ని ఫెయిల్యూర్ అయిపోతాయి. ఏ పన్నాగము అపవాది ఏం చేస్తున్నాడు చూడండి. సో మన దేవుని యొక్క సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చూసారా, నేను అందుకే చెప్పాను స్టార్టింగ్ లోనే, మీ మీద ఎవరన్నా నేరం మోపితే భయపడకండి, మీ మీద ఎవరన్నా నింద మోపితే భయపడకండి, మీ మీద ఏమైనా ఏంటిది నెగిటివ్ గా తీసుకొస్తే భయపడకండి, దేని గురించి భయపడకండి, ఏది మిమ్మల్ని హాని చేయదు. సో పడద్రోయబడి ఉన్నాడు. సో అందుకే ప్రార్థించు. నిన్నెవరైనా నిందిస్తున్నారా, అయ్యా సో అండ్ సో పర్సన్ నిందిస్తున్నాడు, ఐ క్యాన్సల్ దట్ బ్యాడ్ నేమ్ అని ప్రార్థించండి, అది వెళ్ళిపోతుంది. సో చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, అన్ని అంశాల మీద ఎత్తిపట్టి ప్రార్థించండి. చాలా మంది ప్రార్థించరు, అదే ప్రాబ్లం. సో ప్రతి అంశం మీద మనం ఎత్తిపట్టి ప్రార్థించాలండి. ఇప్పుడు నా మేనేజర్ నుంచి ప్రెజర్ ఉంది అనుకోండి, అయ్యా నా మేనేజర్ నుంచి ప్రెజర్ యేసు నామంలో తగ్గిపోను కాక, ఆమె దేవుడు నిమ్మల పరుస్తాడు. నా ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకోండి, యేసు నామంలో నా ఇంట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గిపోను కాక, వెళ్ళిపోను కాక, ఆమె చాలు. ఈ యొక్క వర్డ్ రిలీజ్ చేసేసి బ్రతికేస్తా. నాకేమైనా శ్రమ వచ్చినా కూడా యేసు నామంలో ఈ శ్రమ వెళ్ళిపోను కాక, యేసు నామంలో ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అవును కాక, యేసు నామంలో నాకున్న బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ తగ్గిపోను కాక, యేసు నామంలో నాకు నూతన జాబ్ వచ్చును కాక, యేసు నామంలో నాకు డబుల్ ప్రమోషన్ వచ్చును కాక. సో ఇలా యేసు నామాన్ని యూజ్ చేయండి. ఎందుకంటే అపవాది నీ మీద నేరం మోపడానికి వస్తాడు, ఏమీ భయపడకు. అయ్యా యేసు నామంలో ఎవరైతే నా మీద నేరం మోపుతున్నారో అదే 7 రేట్లుగా వెనుకకు వెళ్ళిపోను కాక అని ప్రార్థించండి, ప్రవచించండి, అది 7 రేట్లుగా వెనుకకు వెళ్ళిపోతుంది. సో చూసారా, ఏ నింద, ఏ ఉపద్రవము, ఏ యొక్క సమస్య నిన్ను అధికారాన్ని చెలాయించదు. నువ్వే వాటిని అధికారాన్ని చెలాయిస్తావు. నీకే ఆ పవర్ ఉంది. కాబట్టి ఏది ఏమాత్రము హాని చేయదు. ఒకవేళ నువ్వే ఉన్నావు, నీ మీద ఎవరైనా నేరం మోపుతున్నారా, ఒకటే అనుకో, ఏది ఏమాత్రము నాకు హాని చేయదు. ఎవరైనా నీ మీద నింద వేస్తున్నారా, ఏ నింద నన్ను హాని చేయదు. ఏదైనా రోగం ఉందా, ఈ రోగము నన్ను ఏమీ హాని చేయదు. ఈ శ్రమలు, ఈ పోరాటాలు నన్ను ఏమీ హాని చేయదు. ఎందుకంటే ఐ హావ్ పవర్ టు ప్రే, ఐ హావ్ టు చేంజ్ మై సిచ్యువేషన్స్, ఐ హావ్ పవర్ టు చేంజ్ మై సిచ్యువేషన్స్. నీ పవర్ ఉంది, నీ సిచ్యువేషన్స్ ని చేంజ్ చేసుకునే పవర్ ఉంది. అందుకే చెప్తున్నాను కదా, దేవుడు పుట్టేటప్పుడే ఇవన్నీ ఇచ్చి పంపించాడు మనందరికి కూడా. నువ్వే పోరాడరా, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుప్రభు కూడా ఆ సముద్రాన్ని నిమ్మలం కమ్మన అనగానే నిమ్మలం అయిపోయింది. సో అలా చేశాడు. యేసుప్రభు కూడా మూగదయ్యమా బయటికి రానగానే బయటకు వచ్చేసింది. అథారిటీ. సో చెవిటి దయ్యమా బయటికి రానగానే బయటకు వచ్చేసింది. జ్వరమా విడిచిపో అనగానే విడిచిపోయింది. ఆయన మీద చేతులు వేసినప్పుడు, రోగుల మీద చేతులు వేసినప్పుడు ఆ రోగాలన్నీ వెళ్ళిపోయాయి, అపవిత్ర ఆత్మలన్నీ వెళ్ళిపోయాయి. దేవుడు ఏమన్నాడు, నేను ఇవన్నీ చేశాను కదా, ఇంతకంటే ఎక్కువగా మీరు చేస్తారని చెప్పాడు దేవుడు. సో ఆయన చేసిన వాటికంటే డబల్ గా చేస్తారని చెప్పేసి వెళ్ళాడు. కానీ చేయట్లేదు ఎందుకు? అపనమ్మకము, అవిశ్వాసము. సో అపవాది ఏమయ్యాడు? పడద్రోయబడి ఉన్నాడు. సో పడద్రోసిన వాడి గురించి నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు. మనకందరికి కూడా అధికారం ఉంది. మనందరికీ అధికారము ఆయన క్రీస్తు దాయను. మనం అందరం ఎవరి వాళ్ళము? క్రీస్తు వాళ్ళము. క్రీస్తుకు అధికారం ఉంటే మనకు కూడా అధికారం ఉన్నట్టే. క్రీస్తుకు రాజ్యం వస్తే మనకు రాజ్యం వచ్చినట్టే. మనము క్రీస్తు వేరు కాదు. సో ఆయనే మనము, మనమే ఆయనము. సో ఆయన పిల్లలందరికీ కూడా ఆయన అధికారాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు మనం సంపాదించిన ఆస్తి మన పిల్లలకి ఎలాగైతే ఇస్తామో, ఆయన దగ్గర ఉన్న అధికారాన్ని కూడా మనకి ఇచ్చేశాడు. ఎంత? ఆయన కంటే ఇంకా రెండింతలుగా ఇచ్చేశాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో డోంట్ వరీ, డోంట్ యాంగ్జైటీ ఫర్ ఎనీథింగ్. సో ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్, ప్రే అండ్ లీవ్ ఇట్ టు గాడ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనం చేయగలిగింది ఏం లేదు. నీ నోటి నుంచి ప్రార్థన చేయడం తప్పించి, నోటి నుంచి ప్రవచించడం తప్పించి, నీ నోటి నుంచి కమాండ్ చేయడం తప్పించి ఇక మనం ఏమీ చేయలేమండి. ఆయన్నే పరిస్థితులను చక్కబెట్టుకుంటాడు. ఆయన్నే మన సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని కూడా మార్చుకుంటాడు. కాబట్టి ఆయన మిమ్ము గురించి చింతించుతున్నాడు కనుక ఆయన మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో నువ్వు చింతించమాక. నీ పిల్లలు బాగా చదవట్లేదా? ప్రార్థించుకోగానే చింతించకు.
నీ భవిష్యత్తు మీద భయం ఉందా? ప్రార్థించుకోగానే చింతించకు. నీకు సమస్యలు, శ్రమలు, పోరాటాలు ఎక్కువవుతున్నాయా? ప్రార్థించుకో, చింతించకు. ఈ సమస్యలు, శ్రమలు, పోరాటాలు వెళ్ళిపోను గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అందుకే ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మళ్ళా మీ ప్రేయరే, మీ విశ్వాసమే పనిచేస్తుందమ్మా. గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నీ లోపల ఆ శక్తి ఉంది, నీ లోపల ఆ విశ్వాసం ఉంది, ఆ ఇన్బిల్డ్ పవర్ ఉంది. అందుకే నువ్వు భయపడ్డప్పుడు నీ శక్తిని నువ్వు చూడలేవు, నీ సామర్థ్యాన్ని నువ్వు చూడలేవు. సో మనం భయంలో ఉన్నప్పుడు, పిరికిలో ఉన్నప్పుడు ఐడియాలు రావండి. మనం భయంలో ఉన్నప్పుడు, పిరికిలో ఉన్నప్పుడు మనం బలహీనులం అవుతాము. అందుకే ధైర్యవంతులుగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. సో నీ చింత యావత్తు ఆయన మీద వేసేది. నిబ్బరమైన బుద్ధి గల వాళ్ళై మేలుకగా ఉండి, నీ విరోధైన అపవాది గర్జించు సింహాలే ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో నువ్వు ప్రేయర్ మ్యాన్ అయితే, నువ్వు ప్రేయర్ లో పవర్ఫుల్ గా ఉంటే, నిన్ను ఏ అపవాది కూడా తిరగడానికి వచ్చినా కూడా నువ్వు అపవాదికి చిక్కవు, నువ్వు అస్సలు చిక్కవు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది నీ మీద 10,000 తలంపులు కలిగి ఉన్నా ఏది కూడా నిన్ను హాని చేయదు. వాడు ఎన్ని బాణాలు వేయండి, ఎన్ని ప్రణాళికలు వేయండి. సో నేనైతే నా కళ్ళ ముందు చూసానండి రిజల్ట్స్. ప్రేయర్ చేసినప్పుడు నా కళ్ళ ముందు రిజల్ట్స్ చూసాను, చాలా రిజల్ట్స్ చూసాను. అందుకే ఆ ప్రేయర్ కి చాలా శక్తి ఉంటది. సో అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదనాన్ని వెతుకుచూ తిరుగుచున్నాడు. కానీ లోకమందు మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. చూసారా అండి, విపన్, నీకు విశ్వాసం అనే విపన్ పెట్టి ఎదిరించమంటున్నాడు. విశ్వాసంలో స్థిరులై వానిని ఎదిరించండి, శ్రమలు నెరవేర్చు అని ఎరిగి నీ శ్రమలను ఎదిరించండి. నీ శ్రమలకు లోపడకండి అంటున్నాడు, నీ శ్రమలకు తల వంచకండి అంటున్నాడు, నీ శ్రమలను ఏంటిది భయపడకంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాసం అనే డాలు పట్టుకొని ఫెయిత్ లో స్టేబుల్ గా ఉండి ఎదిరించమంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీ శ్రమలను, నీ పోరాటాలను ఎదిరించే శక్తి దేవుడు ఇచ్చేశాడు. అందుకే వీఆర్ ద ఫైటర్. గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద ఫైటర్, వీఆర్ ద ఫైటర్, వీఆర్ ద ఆర్మీ, వీఆర్ ద సోల్జర్స్. మనకు ఆ జయించే శక్తి గాని, ఆ ఎదిరించే శక్తి గాని, ఆ పోరాడే శక్తి గాని దేవుడు నీకు ఇచ్చేశాడు. అందుకే నువ్వు ఎదిరించు, నీ రోగాలను ఎదిరించు, నీ శ్రమలను, నీ పోరాటాలను ఎదిరించు. విశ్వాసంలో స్థిరులుగా ఉండి వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ కా. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చేశాడు, ఆ ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇచ్చేశాడు. సో అందుకే ఇప్పుడు ఫైటర్ ఎప్పుడైనా భయపడతాడా అండి? ఆ యుద్ధానికి వెళ్లే వీరుడు ఎప్పుడు భయపడడు. నువ్వు కూడా ఎప్పుడు భయపడకు. నీ యుద్ధము నీదే, నీ యుద్ధానికి నీవే హీరోవి, నీ యుద్ధానికి నీవే శక్తిమంతుడివి. అర్థమవుతుందా అండి? సో నీ యుద్ధాన్ని నువ్వే చేసుకో, అది శక్తి నీకు ఇచ్చేశాడు దేవుడు. అందుకే ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్, ఫెయిత్, ఈ మూడు పట్టుకున్నావంటే నువ్వు ఎలాంటి యుద్ధాలైనా గెలిపించవచ్చు, ఎలాంటి శ్రమలైనా నువ్వు గెలిపించవచ్చు, ఎలాంటి పోరాటాలైనా నువ్వు ఎదుర్కోవచ్చు. సో ఎదుర్కోమంటున్నాడు, భయపడకంటున్నాడు. సో చూసారా, నువ్వు విశ్వాసంలో స్టేబుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శక్తి వస్తుంది. నువ్వు భయపడ్డావు అనుకో, విశ్వాసం కోల్పోతుంది. విశ్వాసం కోల్పోతే నువ్వు ఎదుర్కోలేవు, నీకు వచ్చే సమస్యలను ఎదుర్కోలేవు, నీకు వచ్చే శ్రమలను ఎదుర్కోలేవు, నీకు వచ్చే పోరాటాలను ఎదుర్కోలేవు, నీకు వచ్చే ఇబ్బందులను, ఇరుకులను ఎదుర్కోలేవు. సో దేవుడు ఏమంటున్నాడు? ఎదిరించమంటున్నాడు. లోబడమని అంటున్నాడా? భయపడమంటున్నాడా? ఎదిరించే వాళ్ళు ఎవరు ఎదిరిస్తారండి? బలవంతుడైతేనే ఎదిరించగలుగుతాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటికి దొంగ వచ్చాడు, మనం భయపడ్డాం అనుకో, వాడు ఉన్న సామాన్లు అన్ని ఎత్తుకోబోతాడు. వాడిని ఎదిరించావనుకో వెళ్ళిపోతాడు. సో నువ్వు వాడికి లోబడ్డా, వాడికి భయపడ్డా, వాడు మనందరినీ కూడా ఆడుకుంటాడు దొంగ. అలాగే అపవాది కూడా నువ్వు భయపడ్డా, లోబడ్డా ఆడుకుంటాడు. నీ సమస్యలకు నువ్వు ఎప్పుడు లోబడకు, స్టేబుల్ గా ఉండి ఫెయిత్ లో ఓవర్కమ్ కా. ఫైట్ విత్ యువర్ బ్యాటిల్స్. నీ శ్రమలకు నువ్వు ఎప్పుడు కూడా భయపడకు, నీ పోరాటాలకు ఎప్పుడు కూడా భయపడకు. ఎదిరించు. నీ ఇంటికి ఒక దొంగ వచ్చాడు అనుకో, ఎదిరిస్తాము. కట్టెతో కొట్టడము, లేకపోతే ఒక కత్తి తీసుకొని వాడి చేయడము, లేకపోతే సామాన్లు బీదేసిరేయడము, లేకపోతే హెల్ప్ అని అడగడము, ఏదో ఒకటి చేస్తాము. అదే మనం లోపడ్డాము అనుకో, దొంగకు వాడు ఉన్న సామాన్లు అన్ని తీసుకెళ్తాడు. సో అలాగే నువ్వు అపవాదికి లోపడ్డావు అంటే నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని అంతా తీసుకెళ్తాడు, నీ ఫెయిత్ ను కూడా తీసుకెళ్తాడు. అందుకే స్టేబుల్ ఇన్ ఫెయిత్, ఎదిరించుడి. సో చూసారా, దేవుడు ఏమంటున్నాడు? నువ్వే ఎదిరించు ప్రభు అంటున్నాడు, మీరే ఎదిరించండి అంటున్నాడు. సో దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చేశాడు, యూజ్ ఇట్ అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలకు అన్ని నేర్పించి ఎగ్జామ్ రాయిపోరా అని పంపిస్తాము. ఎగ్జామ్ వాడే కదా రాయాల్సింది.
ఎగ్జామ్ వాళ్ళే కదా రాయాల్సింది. మనం ఏం పెన్ను కొనిపిస్తాము, స్కూల్ ఫీజు కడతాము, ఒక ట్యూషన్ టీచర్ని పెట్టిస్తాము, ఒక ఏంటిది స్కూల్లో పాఠాలు ఇస్తాం, బుక్స్ కొనిస్తాము, మంచి అన్నం పెడతాము. ఎగ్జామ్స్ టైంలో ఒక పెన్ను కొనిచ్చి నువ్వే వెళ్ళి ఎగ్జామ్ రాయిపోరా అంటాము. ఆ పెన్నే నీ విశ్వాసము. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో అంటున్నాడు. నీకు ఆల్రెడీ ఒక పెన్ను కొనిచ్చాను, ఆల్రెడీ నీకు స్కూల్ ఫీజులు కట్టాను, ఆల్రెడీ నీకు 3 పూటల భోజనం పెట్టాను, వెళ్ళి ఎగ్జామ్ రాయిపో అంటాడు. దేవుడు అదే అంటాడు, నీకు ఆల్రెడీ ప్రార్థించడం ఎలాగో నేర్పించాను, నువ్వు విశ్వాసంలో ఎలాగ ఉండాలో నేర్పించాను, వాక్యాన్ని ఎలాగ చదువుకోవాలో, వాక్యాన్ని ఎలాగ బ్రతకాలో నేర్పించాను. ఇప్పుడు నువ్వే ఎదిరించు అంటాడు దేవుడు. సో నీకు అన్ని నేర్పించాను కదా, ఎదిరించండి. నీ సమస్యలను ఎదిరించండి, నీ శ్రమలను ఎదిరించండి. సరెండర్ కాకండి, వీక్ కాకండి. ఏది ఏమాత్రము హాని చేయదు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపాదియగు దేవుడు 1 పేతురు 5:10 కొంచెంకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, కొంతకాలం శ్రమలు ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు ఆ శ్రమలకు భయపడితేలా, పోరాటతేలా, ఆ శ్రమలలో నువ్వు నేర్చుకో. దేవుడు పోరాడే శక్తిని ఇస్తాడు. ఇప్పుడు ఒక మనిషిని స్విమ్మింగ్ పూల్ లో వేసామనుకోండి, వాడు స్విమ్మింగ్ చేసి 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 ఏమవుతుంది, ఆ స్విమ్మింగ్ చేయగలిగే శక్తి వస్తుందా రాదా? ఒక మనిషికి బైక్ కొనిచ్చాం అనుకో, బైక్ మీద నడిచి 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 ఆ బైక్ ని పర్ఫెక్ట్ అవుతాడా రాదా? ఒక సైకిల్ కొనిచ్చామనుకో, సైకిల్ తొక్కడం నేర్చుకొని 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 సైకిల్ తొక్కడం స్టార్ట్ అవుతుందా రాదా? అలాగే ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ యొక్క ఇవన్నీ కూడా మనల్ని మెచ్యూరిటీ లెవెల్ పెంచుతాయి, మన లోపల శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతాయి, మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి, మనల్ని స్టేబుల్ గా చేస్తాయి, మనల్ని బలపరుస్తాయి. చూసారా, నీ శ్రమలు నిన్ను బలపరచడానికి వచ్చాయి, నీ శ్రమలు నిన్ను స్థిరపరచడానికి వచ్చాయి, నీ శ్రమలు నిన్ను పరిపూర్ణులుగా చేయడానికి వచ్చాయి, మెచ్యూరిటీలో ఉండడానికి వచ్చాయి. అందుకే నేను నా ఫెయిల్యూర్ లో చాలా నేర్చుకున్నానండి. నా యొక్క అవమానాలలో, నా నిందలలో, నా శ్రమలలో, నా పోరాటాలలో నేను చాలా నేర్చుకున్నాను. దేవుడు చాలా నేర్పిస్తాడు. సో అందుకే భయపడకు. నీకు శ్రమలు వచ్చినప్పుడు భయపడకు. లర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్స్. ఆ శ్రమల నుంచి నువ్వు నేర్చుకో. నువ్వు పరిపూర్ణుడు గాక, స్థిరపరచు, బలపరచు. మనకు శ్రమలు వచ్చినప్పుడు ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది మన శరీరంలో. మన శ్రమలు వచ్చినప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది. మనందరికి ఒక జ్ఞానం వస్తుంది. మన శ్రమలు, పోరాటాల మీద విజయం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తి కూడా ఫస్ట్ మైదానానికి వెళ్లే ముందు ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ చేపిస్తాడు. సో అలాగే ఇవన్నీ నెట్ ప్రాక్టీస్ లాగా ఉంటాయి నీకు. యుగ యుగంలోకి ప్రభావము, మహిమ ఆయనకు కలుగును కాక. ఆమేన్. దేవుని నెరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడి వారికి ప్రతిదండన చేయనప్పుడు 2 తెస్సలోనికీయులకు రాసిన 1:7 8 మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. చూసారా అండి, మనల్ని ఎవరైతే నిందలిస్తారో అది వాళ్ళకే నిందలు. అందుకే చాలా మందికి భయం వేస్తుంది, అయ్యో వాళ్ళు నా గురించి చెడుగా. ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీ గురించి ఎవ్వరు చెడుగా మాట్లాడినా నువ్వు భయపడకు. అది ఏమి నిన్ను హాని చేయదు. నిన్నెవ్వరు విమర్శించినా నువ్వు భయపడకు, కృంగిపోకు. నిన్నెవ్వరు ఎన్ని మాటలు అనుకున్నా, వెనకాల నీ గురించి 10 మంది చెడ్డగా అనుకున్నా కూడా భయపడకు. ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎవరైనా, నేను ఎలా తీసుకుంటా అంటే, నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారు అనుకోండి, నేనేం భయపడను, ఏం బాధపడను. వాళ్ళు 10 మందికి చెప్పారనుకోండి, ఆ 10 మంది కూడా నమ్మారు చెడ్డవాడని, అయినా కూడా నేను భయపడను, అయినా కూడా బాధపడను. ఆ 10 మంది కాస్త 100 మందికి చెప్పారు, ఆ 100 మంది కూడా నమ్మారు. సో అయినా కూడా నేను భయపడను, అయినా కూడా నేను బాధపడను. ఎందుకంటే నా లోపల ఎంత చెడు ఉందో, ఎంత మంచి ఉందో నాకు నా అంతరాత్మకు తెలుసు. నేను తప్పు చేయలేనని నాకు క్లారిటీ ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ మనసు అంటే ఏంటిదో, నీ మనస్సాక్షి అంటే ఏంటిదో నీకు తెలుసు. అందుకే నిన్ను ఎవరైనా నిందిస్తున్నారు అంటే అది వాళ్ళకే రిస్క్, నువ్వు భయపడకు. నీకెవరైనా శ్రమ పరుస్తున్నారంటే అది వాళ్ళకే రిస్క్, వాళ్ళకే శ్రమలు వస్తాయి. మన వెనకాల ఎవరైనా గోతి తీస్తున్నారంటే అది వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు. ఎవరైనా నిన్ను గోతి తీస్తే వాళ్ళే పడతారు, కానీ నువ్వు పడవు. ఎవరైనా నీకు శ్రమ పెడితే వాళ్ళకే శ్రమలు వస్తాయి, కానీ నీకు శ్రమ రాదు. ఎవరైనా నీ మీద నిందలు వేస్తే, అవమానాలు వేస్తే వాళ్ళకే నిందలు, వాళ్ళకే అవమానాలు వెళ్తాయి, కానీ నీకు ఏమీ కాదు. అందుకే ఏ విషయంలో భయపడద్దు, ఏ విషయంలో హాని జరగదు. నీకు ఆ శ్రమలు నిన్ను హాని చేయదు.
నీ శత్రువు ఎవరైనా నిన్ను హాని చేయాలని చూసినా ఆ శత్రువు హాని చేయలేడు. నీ మీద ఎవరైనా నిందలు అవమానాలు వేయాలని చూస్తే అదే నింద అదే అవమానం వాళ్ళ మీదకి వేస్తారు. అందుకే బైబిల్లో ఒక మంచి వర్స్ ఉంటుందండి, నిన్ను ఆశీర్వదించు వాళ్ళను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వాళ్ళను నేను శపిస్తాను అంటాడు. అందుకే నువ్వు అందరినీ ఆశీర్వదించుంటూ వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరిని శపించమాక, దేవుడు నిన్ను శపిస్తాడు. కాబట్టి కాబట్టి నువ్వు ఏ శ్రమలకు నువ్వు భయపడకు, శ్రమ పరిచే వాళ్ళకు నువ్వు భయపడకు, ఎందుకంటే అది వాళ్ళకే శ్రమ. శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించు దేవునికి న్యాయమే. చూసారా అండి, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా అవమానపరుస్తున్నాడు అనుకో, దేవుడు మీ పక్షాన నిలబడతాడు, వాళ్ళ పక్షాన నిలబడడు. మన మీద ఎవరైనా నిందలు వేశారనుకోండి, దేవుడు మన పక్షాన నిలబడతాడు, వాళ్ళ పక్షాన నిలబడడు. అందుకే కష్టపెట్టిన వాడు ఎప్పుడు కూడా తప్పించుకోలేడు, కష్టం పొందిన వాడు తప్పించుకోగలుగుతాడు. దేవుడి యొక్క కృప, కష్టపెట్టిన వాడు ఎప్పుడు కూడా దేవుడి యొక్క కృపను పొందుకోలేడు, కష్టం పొందిన వాడు దేవుడి యొక్క కృపను పొందుకుంటాడు. ఇప్పుడు ఒక మోసగాడు ఒకరిని మోసం చేశాడు, సో మోసగాడి పక్షాన నిలబడతాడా దేవుడు? మోసపడ్డవాడి పక్షాన నిలబడతాడా? మోసం పొందుకున్న వాడి పక్షాన దేవుడు నిలబడతాడు. సో కాబట్టి నువ్వు ఎవరిని మోసం చేయకుండా, నువ్వు ఎవరిని కూడా శ్రమ పెట్టకుండా, ఎవరిని ఏమనకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో చాలా డీవియేషన్స్ వస్తాయి. మనం దేవుళ్ళు ఎదగకుండా ఎన్నో నిందలు, అపవాది ఎన్నో నిందలను తీసుకొస్తాడు, ఎన్నో శ్రమలను తీసుకొస్తాడు, ఎన్నో అవమానాలను తీసుకొస్తాడు, మనం దేవుడి నుంచి డీవియేట్ కావాలని. సో డీవియేట్ కావాలని. సో నీకు ఆ శ్రమలు వస్తాయి, కానీ ఏమి చేయడు, దేవుడు నీకు విశ్రాంతి అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? నిన్నెవరైనా నిందించారనుకో, వాళ్ళకే శ్రమలు, నీకు శ్రమలు కాదు. దేవుడు నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. సో దేవుడు న్యాయమూర్తి నీకు తోడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, న్యాయమూర్తి దేవుడు తోడుగా. నువ్వు ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా మనుషులందరూ నిన్ను నిందిస్తున్నారా, మనుషులందరూ నిన్ను విమర్శిస్తున్నారా, దేవుడు న్యాయ నిర్ణేత, నీ పక్షాన నిలబడి న్యాయాన్ని తీరుస్తాడు దేవుడు. అర్థమవుతుందా? సో అందుకే దేవుడు నీకు తోడుగా ఉన్నాక నువ్వు దేనికి భయపడకు, ఏ శ్రమకు భయపడకు, ఏ నిందలకు భయపడకు, ఏ అవమానాలకు భయపడవు. నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాను. శ్రమలు వచ్చాయి, సో చాలా మంది భయం వేస్తుంది. సో అవమానాలు వచ్చాయి, చాలా మంది బాధపడతారు. అయ్యో నేను ఏ తప్పు చేయకుండా వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని బాధపడతారు. నువ్వు బాధపడ, మాకు అవసరం లేదు. ఆ బాధలు నిన్నేం చేయవు, ఆ శ్రమలు నిన్నేం చేయవు, ఆ పోరాటాలు నిన్నేం చేయవు, ఆ అవమానాలు నిన్నేం చేయవు, ఆ నిందలు ఏం చేయవు. కానీ అవి రాకుండా ప్రార్థించుకో, వచ్చిన తర్వాత అవి పోవాలని ప్రార్థించుకో. దేవుడు ఏం చేస్తాడు? విశ్రాంతిని అనుగ్రహించు, దేవుడికి న్యాయమే. సో దేవుడికి న్యాయమైనది చేస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? అందుకే దేని గురించి భయపడద్దండి, మనం ఎప్పుడు కూడా దేని గురించి బాధపడద్దు. నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు క్రీస్తు తోటి నడుస్తున్నావు. 10 మంది 10 రకాలుగా అనుకున్నా, 100 మంది 100 రకాలుగా అనుకున్నా, 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా, నువ్వు ఏ తప్పు చేయనంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పక్షాన దేవుడు నిలబడతాడు, న్యాయ నిర్ణేత ఆయనే ఉంటాడు. కాకపోతే ప్రార్థించుకో, అయ్యే వాళ్ళు నన్ను శ్రమ పెడుతున్నారు, కొంచెం చూసుకో ప్రభువా, అయ్యే వాళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు, నీ చేతికి అప్పగిస్తాను ప్రభువా, నేనైతే నిందలు వేయట్లేదు, నేనైతే ఎవరిని శ్రమ పెట్టట్లేదు, నేనైతే నా నోరు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని వదిలేసేయండి. దేవుడు న్యాయ నిర్ణేత, వాళ్ళ కష్టం తగ్గట్టుగా, వాళ్ళ యొక్క ప్రాబ్లం తగ్గట్టుగా వాళ్ళకే పనిష్మెంట్స్ వస్తాయి. సో అందుకే నీ నుంచి రియాక్షన్ రాకుండా చూసుకో, నీ నుంచి ఎలాంటి నెగిటివ్ జరగకుండా చూసుకో. సో దేవుడికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల మందు మహిమ పరచుటకు విశ్వసించి వారందరి యందు ప్రశంసబడకు ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమునకు దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చూసారా, వాళ్ళకే ప్రాబ్లం అవుతుందండి, నీ మీదికి ఏది కాదు. అపవాది నిన్ను ఎన్ని రకాలుగా చేసినా కూడా వాడికే నిత్య నాశనము. సో మనుషులు నిన్ను ఎన్ని రకాలుగా భయపెట్టినా వాళ్ళకే నిత్య నాశనము, వాళ్ళకే దండన వస్తుంది. సో అందుకే వాక్ విత్ జీసస్. అంతే, నువ్వు చేయాల్సిందల్లా యేసుతో నడువు చాలు. నీ కష్టం వచ్చినా యేసుతో నడువు, అవమానం వచ్చినా యేసుతో నడువు, నీకు బాధ వచ్చినా యేసయ్యతో నడువు, నీకు ఇరుకు ఇబ్బంది వచ్చినా యేసయ్యతో నడువు. వీటిని పట్టించుకోకు, ఈ అవమానాలను పట్టించుకోకు, ఈ నిందలను పట్టించుకోకు, ఈ శ్రమలను పట్టించుకోకు, ఈ పోరాటాలను పట్టించుకోకు. నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, నీ గురించి చెడుగా పబ్లిసిటీ చేస్తున్నారు, దేని గురించి పట్టించుకో. మాకు నీకు 2 చెవులు ఇచ్చాడు, చెవులు ఉండి ఉండనట్టుగా నువ్వు వెళ్ళిపో. సో నోరు ఉండి ఉండనట్టుగా వెళ్ళిపో.
అన్నిటిని కంట్రోల్ చేసుకొని నువ్వు ఒక గురి పెట్టుకొని ముందరికి వెళ్ళిపో. లేకపోతే మనము డివేట్ అయిపోతామండి, డిమోటివేట్ అయిపోతాం. సో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. సో అందుకే 2 చెవులున్నాయి, మూసేసుకో, ప్రాబ్లమే లేదు. సో నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకొని ముందరికి వెళ్ళు. అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. చూసారా, దేవుడు మనందరినీ పిలుచుకున్నది యోగ్యులుగా చేయడానికి. అందుకే ఈ భూలోకంలో వచ్చే శ్రమలు, ఈ భూలోకంలో వచ్చే అవమానాలు పట్టించుకోమాకు. మన పిలుపు పరలోక పిలుపు. ఆ పిలుపుకి మనం లోబడాలి. ఆ పిలుపుకు తగ్గట్టుగా యోగ్యులుగా ఉంచాలి. అవతల వాడు చెడు చేశాడనుకో, మనం చెడు చేస్తే వాడికి మనకు తేడా ఉండదు. అవతల వాడు మన గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేశాడనుకో, నువ్వు కూడా వాడి గురించి స్ప్రెడ్ చేస్తే వాడికి నీకు తేడా ఉండదు. వాడు నెగిటివ్ స్ప్రెడ్ చేసుకోనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. సో నువ్వు ప్రార్థించుకో, అన్ని విషయాల గురించి ప్రార్థించుకో. అన్ని విషయాలు దేవుడి దగ్గరికి తీసుకురా, దేవుడు పాదాల ముందు పెట్టు, ఆయన్నే చూసుకుంటాడు. ఆయన ఒకటే అంటాడు, పగ తీర్చుకోవడం నీ పని కాదు, నా పని అంటాడు. సో నువ్వు కమాండ్ చేయి, నీ ప్రార్థించుకో, నీ శ్రమలు పోవాలి, నీ పోరాటాలు పోవాలి, నీ బలహీనతలు పోవాలి, నీ కుటుంబ సమస్యలు పోవాలని ప్రార్థించుకో. ఒకటే మాట రిలీజ్ చేయండి, ఆ మాట చాలా పవర్ఫుల్ గా వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరిలో ఒక అథారిటీ ఉంది, మనందరిలో కూడా ఒక అథారిటీ ఉంది. నీ శ్రమలను, నీ పోరాటాలను జయించే అథారిటీ నీ లోపలనే దేవుడు పెట్టేశాడు. సో నువ్వు యూజ్ చేయి, ధైర్యంగా యూజ్ చేయి, ఓవర్కమ్ కా. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మా వాక్యం ద్వారా మాట్లాడి స్థిరపరిచినందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, వి వాంట్ టు యూజ్ పవర్ వాట్ యు హావ్ గివెన్ సో ఫార్. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని, మీరు ఇచ్చిన ప్రార్థన లైఫ్ ని, మీరు ఇచ్చిన వాక్యాన్ని ఉపయోగించుకొని వాటన్నిటిని జయించే శక్తిని మాకు దయచేసినందుకు వందనాలు అయ్యా. ఈ లోకాన్ని జయించే శక్తిని, ఆ దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని, ఆ రోగులను స్వస్థతపరిచే శక్తిని మాకందరికి ఇచ్చావయ్యా. కానీ మేము వాటికి భయపడుతున్నాము. తోసిపోయబడ్డ అపవాదికి భయపడుతున్నారు నాయన అయ్యా. త్రోసిపోయబడ్డ, పడబోయబడ్డ, పవర్లెస్ గా ఉన్న, శక్తిహీనుడుగా ఉన్న అపవాదిని ఇంకా ఎదిరించే శక్తిని మా అందరికీ వాక్యం ద్వారా దయచేసినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.